దేవుడా, ఈరోజు ఒక 5 ఐటమ్స్ కాకపోయినా ఒక 10 ఐటమ్స్ అని ప్లీజ్. అందరు క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఉండేలాగా, అందరు రెజ్యూమ్స్ పంపించేలాగా చూడు దేవుడా, ప్లీజ్ ప్లీజ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? హలో హలో, am I speaking with Ashok? Yeah, Ashok, this call is regarding for job opportunity. Are you looking for job or job change? Huh? Wrong number. Wrong number and पेटिसिडेंट. छी. मैंने जॉब के रिगार्डिंग कॉल किया था आपका. आप जॉब सर्च कर रहे हैं? नहीं. ओके, थैंक यू. अभी जो हमारे पास में है ना, इसमें जो बजट है 4 LPA का बजट है, ठीक है, डिपेंड्स ऑन लास्ट पैकेज. Not interested. Nagaraj, this call is regarding for job opportunity. Are you looking for job or job change? yes भी किया था. Not interested. Not answering. And other candidate. భరతని నేను మళ్ళీ వస్తున్నాను. హాజీ హాజీ ఎక్తా అండి, చెప్పండి దీనికి హిందీ తెలుగు రాదు, నాకు హిందీ రాదు. हेलो या गुड आफ्टरनून, आई एम स्पीकिंग विद अनुदीप. या अनुदीप, दिस कॉल इज रिगार्डिंग फॉर जॉब अपॉर्चुनिटी. आर यू लुकिंग फॉर जॉब और जॉब चेंज? 10 minutes తర్వాత కాల్ చేయాలా? మీరు బిజీ ఉన్నారా ఇప్పుడు? ఓకే అండి, బిజీ ఉన్నారా ఇప్పుడు? మీరు ఏమైనా జాబ్ సర్చ్లో ఉన్నారా? ఓకే, మీరు ఫ్రీ అయ్యాక మీరే కాల్ చేయండి. ఓకే, సేవ్ చేసుకోండి నెంబర్. థ్యాంక్ యూ. హలో, చెప్పండి, మీ పేరు? సందీప్. ఇది మీకు మండే ఇంటర్వ్యూ ఉంటుంది సందీప్. మీకు చెప్తాను నేను ఏ టైంకి ఇంటర్వ్యూ అని. మార్నింగ్ కాల్ చేస్తాను, నేను లింక్ షేర్ చేస్తాను మీకు. ఆ లింక్లో జాయిన్ అవ్వండి. ఈడీసీ మెషిన్స్ ఉంటాయి కదా, స్వైపింగ్ మెషిన్స్, దాని గురించి ప్రిపేర్ అవ్వండి. ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్నూన్ ఉంటుంది, మండే ఆఫ్టర్నూన్ ఉంటుంది ఇంటర్వ్యూ. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా సందీప్? మీరు జాయిన్ అయ్యాక చెప్తారా? మీ ఇంటర్వ్యూ అవ్వాలి కదండి, మీరు జాయిన్ అయ్యాకంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి కదా ఫస్ట్. ఓకేనండి, ప్రాబ్లం లేదు. మండేకి ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూకి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంట్రెస్ట్ జాబ్లు చేసే ఉద్దేశం లేదనుకోండి, ఏ జాబ్ పెడితే ఏదో జాబ్ చేయొచ్చు కదా. ఒక్కలైనా పర్లేదు, పొద్దు నుంచి బిజీ అంటాడు, తర్వాత ఫోన్ చేయమంటాడు. అందరూ ఒకటాగే ఉన్నారు. ఎస్, వాట్స్ యువర్ నేమ్? Albert Rahman. Albert, I call you regarding job opportunity. Are you looking for job or job change? Are you looking for job change? Sorry. Okay. Are you looking for? Okay. Sorry. Not interested. No. Okay. Thank you. Hello. Hello. Okay. Okay. గాజువాక చెప్తున్నారా? మీది లొకేషన్ ఎక్కడ? కంచరపాలెం. ఎంత దూరం వస్తుంది గాజువాక నుంచి కంచరపాలెం? 15 km. ముందు ఫస్ట్ రౌండ్ అయింది కదండి, సెకండ్ రౌండ్ అవనివ్వండి, అప్పుడు చూద్దరు, సెలెక్ట్ అయ్యాక ఆలోచిద్దరు. 15 kilometers అంటే ఇప్పుడు జాబ్ అనేది మనం ఉన్న లొకేషన్లోనే రాదు కదా, ఏదో ఒక లొకేషన్ ఉంటుంది, కొంచెం రీలేకట్ అవ్వాలి, మనమే అడ్జస్ట్ అవ్వాలి జాబ్ కావాలంటే. అక్కడే వేకెన్సీస్ ఉన్నట్టున్నాయి. అది. సో నేను ఇన్ఫార్మ్ చేస్తానండి, ఇంటర్వ్యూ అయిపోయింది కదా, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత. ఓకేనా? ఓకే. సెకండ్ రౌండ్ మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి, మేబీ మండే ఉండొచ్చు, నేను చెప్తాను మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అయిపోయింది నాకు. హలో, షడ్రక్ ఇంటర్వ్యూ అయిందా? అవునా, మళ్ళీ అలైన్ చేస్తానని చెప్పారా? సరేనండి, అయితే నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. నేను కనుక్కుంటాను ఒకసారి ప్యానెల్ మండే అవైలబుల్ ఉందో లేదో. ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైం కదండి, సో ప్యానెల్ అవైలబుల్ లేదనుకుంటా, అందరు లీవ్లో ఉంటారు కదా, టీఎస్ఎంస్ ఏఎస్ఎంస్. అది లేకపోతే వాళ్ళు ఏమైనా మార్కెట్లో ఉండొచ్చు. చెప్తాను మీకు, నేను మీకు మండే కాల్ చేస్తాను. ఓకేనా?
हाँ ఒకరి తర్వాత ఒకరు ఫోన్ల మీద ఫోన్లు ఈడెవడో తెలియదు. అయ్యో అయ్యో అయ్యో. कैंडिडेट इंटरेस्टेड है वो ज्यादा मेरे पीछे लग गया है సునీల్, ఇది మీకు జాబ్ రిగార్డింగ్ కాల్ చేసి ఉంటాను సునీల్. మీరు ఏమైనా జాబ్ సర్చ్లో ఉన్నారా? నా డీటెయిల్సా? నా డీటెయిల్సా జాబ్ డీటెయిల్సా? మరి నా డీటెయిల్స్ అంటారు ఏంటండి? జాబ్ డీటెయిల్స్ అనాలి. మీ ఏజ్ ఎంత అండి? 34 అండి ఏజ్ లిమిట్, 36 లేదు. एनर्जी नहीं है मेरे पास. स्वदेश भैया को बोलो चाय बोलो ना. चॉकलेट यू वांट यस थैंक यू रा. ఏమన్నారు? ఇదే పోస్ కొట్టేస్తున్నారు. ఇది టీమ్ హ్యాండ్లింగ్ పొజిషన్ కాదండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. లేదండి ఇక్కడ అంత బడ్జెట్ లేదు, 34 వరకే ఉంది బడ్జెట్, 4.5. ఓకేనండి థ్యాంక్ యూ. ఇల్లు కాలో ఒకటి ఎడుతుంటే ఇంకేదొకరు ఇంకొక ఎచ్చారంట. అట్లుంది నీ పరిస్థితి. నాకే లేదురా అంటే నీకు నౌకరీలో సెర్చ్ చేసి ఇవ్వాలా నేను? హలో శ్రీనివాస్ గారు ఉన్నారండి? నేనా? జాబ్ రిగార్డింగ్ కాల్ చేశానండి. మీరెవరు? వైఫా? ఓకే. శ్రీనివాస్ గారు లేరా? లేదండి నేను జాబ్ రిగార్డింగ్కి కాల్ చేశానండి, నాకు తెలియదండి. నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటండి? ఇక్కడ ఆయన జాబ్ కోసం అప్లై చేశారు, నెంబర్ చూసి నేను కాల్ చేశాను. ఆయన వస్తే ఒకసారి కాల్ చేయమని చెప్పండి. ఓకేనండి థ్యాంక్ యూ. వీడి బాధ, క్యాండిడేట్ బాధ ఏంటనుకున్నావు? ఆడ ఇంటర్వ్యూకి జాయిన్ అయ్యాడంట, ప్యానల్ నాట్ అవైలబుల్. మరి ఎందుకు షెడ్యూల్ చేస్తారో తెలియదు వాళ్ళు నా ప్రాణం తీయడానికి. సరైనది కాదు వీళ్ళు, అసలు ఎందుకు అప్లై చేస్తారో తెలీదు జాబ్లు. సరైన నెంబర్ కానప్పుడు ఎందుకు అప్లై చేస్తారు? జవాబు ఇవ్వడం లేదు. गुस्सा नहीं है जी, गुस्सा नहीं, रोना नहीं, रोने हैं. पूजा भी रोने लग जाएगी. पूजा गिव मी वन लाइन. ఆకులు నాకేవాడెందుకు, మూతలు నాకేవాడొచ్చాడంట. అట్లా నా పరిస్థితి. నా వల్ల కాదు ఇంకా. రిజైన్ ఫార్మర్ కీర్తి మేము అడిగితే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పండి, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పండి. బాయ్.